గణేష్ కెరియర్ గైడ్. ఈ ఛానల్‌లో మనం రోడ్ మ్యాప్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉంటాము. ఎలాంటి రోడ్ మ్యాప్ ఫాలో అవుతే మనం కావాలి అనుకుంటున్న రోల్‌కి మనం ఎలిజిబుల్ అవుతాము అనే విషయాలు ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. చాలామంది డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి? కోడింగ్ అనేది కంపల్సరీయా? అసలు ఫ్రెషర్స్‌కి ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఈ క్వెషన్స్ అన్నిట్లికి ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఎ డేటా అనలిస్ట్ కలెక్ట్స్, క్లీన్, అనలైజ్ అండ్ ఇంటర్ప్రెట్స్ ద డేటా టు హెల్ప్ బిజినెస్ మేక్ బెటర్ డెసిషన్స్. అంటే కంపెనీస్ దగ్గర ఉన్న డేటాని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, అనలైజ్ చేసి డాష్‌బోర్డ్స్ అండ్ రిపోర్ట్ క్రియేట్ జేసి బిజినెస్‌కి బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్‌లో ఉన్న ప్రతి స్టెప్‌ని డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఎక్సెల్. మన జర్నీ ఎక్సెల్‌తో స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ఎక్సెల్‌ని యూజ్ చేస్తుంది. కాబట్టి బిగినర్ అయినా ఫస్ట్ ఎక్సెల్ నేర్చుకోవాలి. ఎక్సెల్‌లో మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. లైక్ బేసిక్ ఫార్ములాస్, ఇఫ్ ఫంక్షన్, వీలుకప్ అండ్ ఎక్స్‌లుకప్, ఇండెక్స్ అండ్ మ్యాచ్, కండిషనల్ ఫార్మాటింగ్, డేటా విజువలైజేషన్, సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, పివట్ టేబుల్స్, చార్ట్స్. ఎక్సెల్‌లో కాన్ఫిడెన్స్ వచ్చాక నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఎస్‌క్యూఎల్. కంపెనీస్ డేటా మొత్తం డేటాబేస్‌లో ఉంటుంది. కాబట్టి ఎస్‌క్యూఎల్ లేకుండా డేటా అనలిస్ట్ రోల్ కంప్లీట్ కాదు. ఎస్‌క్యూఎల్‌లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ సెలెక్ట్, వేర్, ఆర్డర్ బై, గ్రూప్ బై, హావింగ్, అగ్రిగేట్ ఫంక్షన్స్, జాయిన్స్, సబ్ క్వెరీస్, సిటీఈ, విండో ఫంక్షన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ ఆల్మోస్ట్ కంపల్సరీగా ఉంటాయి. అండ్ స్టెప్ 3 వచ్చేటప్పటికి స్టాటిస్టిక్స్. థర్డ్ స్టెప్ మనం ఇప్పుడు చూద్దాము. స్టాటిస్టిక్స్ వల్ల డేటాని కలెక్ట్ చేసి ఈజీగా, కరెక్ట్‌గా అర్థమయ్యేలాగా చేయొచ్చు. మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ వచ్చేటప్పటికి మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కొరలేషన్, ప్రాబబిలిటీ బేసిక్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి టాపిక్స్ అనేవి ఉంటాయి. డీప్ మ్యాథమెటిక్స్ అవసరం లేదు. ఇంటర్వ్యూ లెవెల్ వరకు కాన్సెప్ట్స్ క్లియర్‌గా ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి పైథాన్. కొన్ని కంపెనీస్ ఎక్సెల్ అండ్ ఎస్‌క్యూఎల్ మాత్రమే అడుగుతాయి. కానీ చాలా కంపెనీస్ పైథాన్ నాలెడ్జ్‌ని కూడా ప్రిఫర్ చేస్తున్నాయి. పైథాన్‌లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ వచ్చేటప్పటికి వేరియబుల్స్, డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్, లిస్ట్, డిక్షనరీస్, ఫైల్ హ్యాండ్లింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. పైథాన్ కంప్లీట్ అయ్యాక లైబ్రరీస్ అనేవి స్టార్ట్ చేయండి. మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ లైబ్రరీ వచ్చేటప్పటికి నంపై. నంపై లార్జ్ న్యూమరికల్ డేటాని ఫాస్ట్‌గా ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇందిట్లో చాలా తక్కువ కాన్సెప్ట్సే ఉంటాయి. లైక్ అరేస్, ఇండెక్సింగ్, స్లైసింగ్, రీషేపింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్. అండ్ నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సిన లైబ్రరీస్ వచ్చేటప్పటికి పాండాస్. పాండాస్ అనేది డేటా అనలిటిక్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ. రియల్ వరల్డ్ డేటా క్లీనింగ్‌లో ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తారు. దీంట్లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ వచ్చేటప్పటికి డేటా ఫ్రేమ్స్, రీడింగ్ సీఎస్‌వి అండ్ ఎక్సెల్ ఫైల్స్, ఫిల్టరింగ్, సార్టింగ్, గ్రూప్ బై, మెర్జ్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్ రిమూవల్, డేటా క్లీనింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. స్టెప్ 7 వచ్చేటప్పటికి డేటా విజువలైజేషన్. డేటాని గ్రాఫ్స్ అండ్ చార్ట్ ఫార్మాట్‌లో ప్రెజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్నిట్లో మీరు నేర్చుకునే లైబ్రరీస్ వచ్చేటప్పటికి మ్యాట్‌ప్లాట్లిబ్, పైప్లాట్, పైప్లాట్ ఎక్స్‌ప్రెస్ ఇలాంటివి నేర్చుకుంటారు. అండ్ మీరు చార్ట్స్‌కొచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ యూజ్ చేస్తారు. లైక్ లైన్ చార్ట్, బార్ చార్ట్, పై చార్ట్, హిస్టోగ్రామ్, స్కాటర్ ప్లాట్, బాక్స్ ప్లాట్ ఇలాంటివి యూజ్ చేస్తారు. గుడ్ విజువలైజేషన్ వల్ల డేటా ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ 8 వచ్చేటప్పటికి పవర్ బిఐ. పవర్ బిఐని కంపెనీ డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. దీంట్లో మీరు కొన్ని టాపిక్స్ అనేవి కొంచెం డెప్త్‌గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్నిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ డేటా, పవర్ క్వెరీ, డేటా క్లీనింగ్, రిలేషన్‌షిప్స్, డీఏఎక్స్ బేసిక్స్, కాలిక్యులేటెడ్ కాలమ్స్, మెజర్స్, ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్స్, ఫిల్టర్స్ అండ్ స్లైసెస్. పవర్ బిఐ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్‌గా చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్స్. స్కిల్స్ నేర్చుకోవడం ఒకటే సరిపోదు. మినిమమ్ ఒక 4-5 ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ చేయండి. దానికి ఎగ్జాంపుల్స్ సేల్స్ డాష్‌బోర్డ్, హెచ్ఆర్ అనలిటిక్స్ డాష్‌బోర్డ్స్, నెట్‌ఫ్లిక్స్ అనాలిసిస్, ఐపీఎల్ డేటా అనాలిసిస్, బ్లింకిట్ సేల్ అనాలిసిస్, అమెజాన్ సేల్ డాష్‌బోర్డ్ ఇలాంటి ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్‌గా అవుతాయి. ఇవే కాకుండా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. మీకు ప్రాజెక్ట్ ఐడియాస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిందొచ్చేటప్పటికి ఒక మంచి స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో అండ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం. మీ ప్రాజెక్ట్స్ అన్ని గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేయండి. పవర్ బిఐ డాష్‌బోర్డ్ స్క్రీన్ షాట్స్‌తో యాడ్ చేయండి. ఏటీఎస్ ఫ్లెన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీరు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని కంప్లీట్‌గా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి.
మీరు ప్రాక్టీస్ చేసిన డిఫరెంట్ టాపిక్స్ లైక్ ఎక్సెల్ గురించి, ఎక్సెల్, స్టాటిస్టిక్స్, పైథాన్, పవర్ బిఐ వీటన్నిటి మీద క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో హెచ్ఆర్ క్వెషన్స్‌ని మర్చిపోకండి. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ అనేది మీకే పెరుగుతుంది. అండ్ లాస్ట్‌గా మీరు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేటప్పటికి అప్లయింగ్ ఫర్ జాబ్స్. ఫైనల్ స్టెప్ అనేది జాబ్ అప్లికేషన్. డైలీ కంపెనీస్‌ని అప్లై చేస్తూ ఉండండి. ప్లాట్‌ఫార్మ్స్ లైక్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్, ఇంటర్న్‌షాలా, కంపెనీ కెరియర్ పేజెస్ పాసిబుల్ అయితే రిఫరల్స్ కోసం కూడా ట్రై చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినిట్‌గా ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. కాబట్టి డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే ఈ 12 స్టెప్స్‌ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఒక స్కిల్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్కిల్‌కి మూవ్ అయ్యండి ముందు ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయండి. పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయండి. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వండి. రెగ్యులర్‌గా జాబ్స్‌కి అప్లై చేయండి. మీరు ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అయితే డేటా అనలిస్ట్ రోల్‌కి జాబ్ రెడీ అవ్వచ్చు. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరియర్ రోడ్ మ్యాప్స్ కోసం గణేష్ కెరియర్ గైడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకు ఇలానే కెరియర్ గురించి, ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు అనే ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలి అనిపిస్తే టాపిక్ బై టాపిక్ దానికి కూడా మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాం. గణేష్ కెరియర్ క్లాసెస్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు నేర్చుకునే ఎవ్రీ స్కిల్‌కి మేము పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాం. సో, మీరు కంపల్సరీగా ఫాలో చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు నెక్స్ట్ ఏ కెరియర్ గురించి తెలుసుకోవాలి అని ఉన్నా కింద మెన్షన్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీక్‌లో ఆ వీడియో అనేది మీకోసం మేము అప్‌లోడ్ చేస్తాము. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకండి. టేక్ కేర్. గుడ్ బై.